పిల్లగాళ్ళు పాలు తాగకపోయినా ఉగ్గు తినకపోయినా పెద్దోళ్ళైతే కక్కుడు వారుడైనా పేయిల నీరసం అనిపించినా దిష్టి తీసుకుంటారు. అట్నే ఇంటికి దుకాణాలకు కూడా దిష్టి తలగద్దని ఆడ కూడా దిష్టి బొమ్మలు కడుతుంటారు కదా. అట్నే సర్కారు ఆఫీసుకు కూడా నజర్ దాకే ప్రమాదం ఉన్నదన్న ఒక ఆడ ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసిరో చూడుర్రి. దమ్ముంటే పట్టుకోయే ఓ జిట్టి, పట్టుకుంటే ఇడిచిపెడతా నీ జిట్టి అన్నట్టు ఏ జిట్టి వచ్చి తాకుతుందో తాకు అనురిగా ఈ ఫారెస్ట్ ఆఫీసును. 2 గేట్లకు 2 జిట్టి బొమ్మలు కట్టినాక ఏ జిట్టి వచ్చి ఈ ఆఫీసును తాకే ధైర్యం చేస్తా చెప్పురి అన్నా. ఏలూరు జిల్లా కుక్కనూరు కాడున్న ఫారెస్ట్ ఆఫీసును కొత్తగా రినోవేషన్ చేసే పనులు నడుస్తున్నాయి. అయితే ఇక ఆఫీస్ కొత్తగా మారుతుంటే ఆయన తొవ్వెంటి పోయే ఏ స్మగ్లర్ల నజరో వేటగాళ్ళ నజరో దలిగితే ఎట్లా అన్న ముందు చూపుతోటి గేట్లకి ఇట్లా జిట్టి బొమ్మలు కట్టిరట ఫారెస్ట్ వాళ్ళు. నరజిట్టి తాకితే నాపరాలు కూడా కరుగుతాయని వెనకట్టుకో శాస్త్రం ఉన్నది కదా. ఇక ఆ శాస్త్రాన్ని గట్టిగా నమ్మి బందోబస్తు ఏర్పాటు చేసినట్టున్నారు కదా. అయినా ఇండ్లకు దుకాణాలకు జిట్టి బొమ్మలు కట్టిరంటే అర్థం ఉన్నది కానీ సర్కార్ ఆఫీస్కి ఏం జిట్టు తగులుతుంది అని కొందరు దీర్ఘాలు తీస్తుండొచ్చు. అన్న సర్కార్ ఆఫీసులలో ఏసీ బోలు రైడింగులు చేస్తుంటారు. అట్లా అయిందంటే అది నజర్ కాకుంటే ఏమవుతుంది చెప్పురి. స్మగ్లర్లకు సహకరిస్తున్న ఫారెస్ట్ అధికారి అని వార్త వచ్చింది అనుకోరి, అది కూడా నజర్ దాగినట్టే కదా. ఇగో ఇసొంటి ఉపద్రవాల ముప్పు తప్పాలనే ఇసొంటి ముందు జాగ్రత్తలని అనుకుంటా పోతున్నారట. ఇక ఈ బొమ్మలు చూసుకుంటూ అట్లకెళ్ళి పోయే కొంతమంది.